హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అందరికీ కూడా కౌన్సిలింగ్ సంబంధించినవే ఉంటాయి. సో మొదటిసారిగా ఇప్పుడు మనం టాప్ 10 ఎన్ఐటీస్, అంటే టాప్ 10 అంటే ఇది నా దృష్టిలో ఎన్ఐటీస్ కాదు, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆ డిక్రీజింగ్ ఆర్డర్ వాటిని బేస్ చేసుకొని లాస్ట్ ఇయర్ 2026లో ఏ కేటగిరీ వాళ్ళకి ఎక్కడ వరకు కంప్యూటర్ సైన్స్ ఓన్లీ సిఎస్సి బ్రాంచ్, సిఎస్సిలో కొన్ని చోట్ల స్పెషలైజేషన్స్ కూడా ఉంటాయి, ఓన్లీ సిఎస్సి బ్రాంచ్ ఏ ర్యాంక్ వరకు కట్ అయింది అనేటువంటిది ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నా. వీడియో చూడడానికి ముందు తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్టే. అలాగే నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో. సో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో, దాన్ని జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా నేను డైరెక్ట్ గా వీడియో చేసి ఇవ్వలేనప్పుడు మీకు ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, ఎన్ఐటీస్ అందరికీ ఎన్ఐటీస్ లో కూడా కొన్ని మంచి ఎన్ఐటీస్ ఉంటాయి, మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. ప్రతి వాళ్ళకి ప్లేస్మెంటే కావాలి అందరికీ కూడా. కానీ కొన్ని చోట్ల మనం చూడాల్సింది టాప్ ఎంత వచ్చింది అనేది కాదు, మీన్ కూడా చూసుకోవాలి, అంటే యావరేజ్ కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాని ప్రకారం ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయని కూడా చెక్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఒక్కటే కూడా ఎప్పుడు ముఖ్యం కాదు, ప్లేస్మెంట్స్ కూడా చాలా 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 ముఖ్యం. అందులో ఎంతమంది రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు, ఎంతమంది పిహెచ్డీలు ఉన్నారు, ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా ఉంటాయి. సో కమింగ్ టు ద పాయింట్, మనం ఎన్ఐటీల్లో ఇండియాలో నెంబర్ 1 ఎన్ఐటి ఏంటంటే తిరుచిరాపల్లి, తమిళనాడు ఉన్నటువంటి. దానిలో ఓపెన్ కేటగిరీలో లాస్ట్ ఇయర్ 2000 నేను రాసేవన్నీ కేవలం జోసా కౌన్సిలింగ్ కి సంబంధించి మాత్రమే. చాలా మంది స్టూడెంట్స్ చేసేటువంటి ఒక పెద్ద తప్పు, పేరెంట్స్ కూడా ఏంటంటే సిశాబ్ మిగిలిపోయిన సీట్ల కోసం జరిగేటువంటి కౌన్సిలింగ్, సిశాబ్ అని జోసా అయిపోయిన తర్వాత జరుగుతుంది. వాటిని చూసుకొని నాకు వస్తుంది కదా అనేటువంటి భరోసాతో చాలా మంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటాం. అది అయిపోయిన తర్వాత రాక మళ్ళీ లాంగ్ టర్మ్ కి వెళ్ళే వాళ్ళు ప్రతి సంవత్సరం నేను చెప్పేవన్నీ కేవలం ఎక్స్పీరియన్స్ తోటే. కాబట్టి సిశాబ్ కౌన్సిలింగ్ ని చూసి ఎవ్వరూ కూడా జోసాలో మీరు మీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకండి. దానికి మించినటువంటి మోసం మిమ్మల్ని మీరు చేసుకోవటం తప్ప, మిమ్మల్ని మీరు ఓదార్చుకోవటం తప్ప ఏమి చేసేది ఉండదు. కేవలం జోసా కౌన్సిలింగ్ లో 6 రౌండ్లు చూసుకొని పెట్టుకోండి. సిశాబ్ జోలికి అయితే వెళ్ళకండి. అది ప్యూర్లీ లక్ బేస్డ్. ఎన్ని సీట్లు మిగులుతాయి ఏంటి, లాస్ట్ ఇయర్ మిగిలినట్టు ఈ సంవత్సరం మిగులుతాయి అనేది ఎవ్వరికి తెలియదు. సంవత్సరానికి మారిపోతూ ఉంటుంది. అదొక్కటైతే జాగ్రత్త అయితే తీసుకోండి. సో ఎన్ఐటి తిరుచిలో ఓపెన్ కేటగిరీలో 1449 వరకు ర్యాంక్ కి సీట్ రావటం జరిగింది. అయితే అన్ని సీట్లు ఉండవు కదా మనకి, అంటే ఎన్ని సీట్లు ఉన్నా చాలా మంది ఎన్ఐటీ నుంచి ఐఐటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి రెండింటికి కలిపి ఒకే కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి 1449 వరకు లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీ రావటం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ వాళ్ళకి ఏ కేటగిరీకి ఆ కేటగిరీ ర్యాంకే చూస్తారండి. ఈడబ్ల్యూఎస్ లో 257 ర్యాంక్ వరకు వచ్చింది, ఓబీసీ కేటగిరీలో 434. ఈ కేటగిరీ ర్యాంకులు మాత్రం చూసుకొని చాలా మంది స్టూడెంట్స్ అయితే మోసపోకండి. ఇలా జరగాలని రూల్ ఏమాత్రం లేదు. అంటే ఓబీసీలో లాస్ట్ ఇయర్ 434 వరకు వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం 300కి ఆగిపోయినా ఆశ్చర్యపోకండి. కంప్యూటర్ డిమాండ్ సంవత్సరం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు. దానివల్ల మనం ఏదో లాస్ట్ ఇయర్ వచ్చింది కదా అని ధైర్యంతో అదొక్క ఆప్షన్ పెట్టుకుంటే కుదరదు. జోసాలో ఒకే ఒక్క ఫార్ములా మీరు వాడాల్సింది ఏంటంటే వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్. ఇది మర్చిపోయి కాన్ఫిడెంట్ గా ఉన్నాననుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ తక్కువ ఆప్షన్లు పెడితే సీట్లు మిస్ అయిన వాళ్ళు కొన్ని వందల మందిని మా హిస్టరీలో చూసి ఉంటాం. కాబట్టి మీరు ఎటువంటి అసలు తక్కువ చేయకండి. ఎస్సీ కేటగిరీలో 283 వరకు, ఎస్టీ కేటగిరీలో 64 ర్యాంక్ వరకు రావటం అయితే జరిగింది. అలాగే సూరత్ కల్లో 1827 వరకు ఓపెన్ కేటగిరీలో, వరంగల్లో 2409. నేను రాసింది వరంగల్ కి కేవలం అదర్ స్టేట్ వే రాశాను. హెచ్ఎస్ అంటే హోమ్ స్టేట్ కోటా ఉంటుంది. హోమ్ స్టేట్ అంటే కేవలం తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి మాత్రమే. ఇవన్నీ అదర్ స్టేట్ కేటగిరీ ర్యాంక్స్. చాలా మంచి కాలేజీలు ఎన్ఐటి వరంగల్ అవ్వచ్చు, రూర్కెల్ అవ్వచ్చు. రూర్కెల్ చాలా ఫేమస్, ఇప్పుడు సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోయింది. తర్వాత అలహాబాద్, ఎన్ఐటి అలహాబాద్ చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉండే క్యాంపస్. ఎన్ఐటి క్యాలికట్, జైపూర్, నాగ్పూర్, కురుక్షేత్ర, దుర్గాపూర్ ఓల్డెస్ట్ కాలేజీలు ఇది ఒకటి. పెద్ద ర్యాంక్ ఉంటుంది, ఎందుకంటే చాలా దూరం కాబట్టి, వెస్ట్ బెంగాల్ అంత వెళ్ళలేదు కాబట్టి చాలా మంది మన తెలుగు వాళ్ళు చాలా ప్రతి ఎన్ఐటిలో మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు శ్రీనగర్ పోయినా ఉంటారు, దుర్గాపూర్ వెళ్ళినా ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. దాని గురించి మీరు కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదు. ఇవి టాప్ 10 కాలేజీల్లో సిఎస్సి బ్రాంచ్, కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ మాత్రమే. మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ కానీ, ఏఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ ఇవన్నీ కాదు, ఓన్లీ ప్యూర్ సిఎస్సి మాత్రమే. ఎంతవరకు వచ్చినా ఏంటి అనేది ఈ పర్సంటేజ్ మార్కులు అనుకోండి, ఇవి అటు ఇటుగా. సో ఇది దుర్గాపూర్ వరకు అయితే దాదాపు 9,000, అంటే దాదాపు ఓపెన్ కేటగిరీలో 10,000 లోపు ర్యాంక్ వచ్చిన కుర్రాడికి
టాప్ 10 కాకపోయినా టాప్ 12 ఇంకొన్ని కాలేజీలు కూడా ఉన్నాయి, కానీ మన ఢిల్లీ, సూరత్ వీటిల్లో కూడా జంషెడ్పూర్ ఎక్సలెంట్ కాలేజ్ ఇది. భోపాలు వీటిల్లో కూడా మీకు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మరి భోపాలు, జంషెడ్పూర్, సూరత్ ఇవి ఢిల్లీ దుర్గాపూర్ కన్నా తక్కువ ర్యాంక్ కట్ అయింది కదా. చెప్పాను కదా, దుర్గాపూర్ దూరంగా ఉంది కాబట్టి చాలా మంది వెళ్ళలేకపోవచ్చు. అది మీరు కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, మంచి కాలేజీలు ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా మెంటర్షిప్ కావాలి ఏంటి అని కూడా దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఏంటి ఆ కథ ఏంటి అనేది ఇంకొక వీడియో మీద డిస్కస్ చేస్తే, లేదా డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది చెక్ చేసుకోండి. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియో మనం మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.